ఈ పాస్టర్ల యొక్క డేటాని మాకు ఇవ్వండి, ఈ పాస్టర్లు ఎంతమంది అప్లై చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు మాకు ఇవ్వండి అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపు నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోవడం జరిగింది. వచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాను పూర్తిగా పరిశీలిస్తే మోర్ దెన్ 65 to 70% ఆఫ్ ది పాస్టర్స్ బీసీ ఎస్సీ సర్టిఫికెట్స్ కలిగి ఉండి సమాజంలో పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. అంటే ఇక్కడ ఇంకో విచిత్రమైనటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేస్తే ఈ పాస్టర్లు అందరూ 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం బాప్టిజం సర్టిఫికెట్స్, బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి సర్టిఫికెట్లు కలిగి ఉండి 3 నెలల క్రితం, 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఎస్సీ సర్టిఫికెట్లు కలిగి ఉండడం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం క్రైస్తవుడుగా కన్వర్ట్ అయిన వ్యక్తి 1 year క్రితం, 2 years క్రితం ఎస్సీ సర్టిఫికెట్లు ఎట్లా తీసుకుంటాడు, 6 నెలల క్రితం ఎస్సీ సర్టిఫికెట్లు ఎట్లా తీసుకుంటాడు, అతనికి ఎంఆర్ఓ కానీ ఆ స్థాయి అధికారులు కానీ అతనికి కుల ధృవీకరణ పత్రాలు ఎలా ఇచ్చాడు.